14,000 కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? 5 సంవత్సరాలు చెప్తా, మీరు పీకింది చెప్తా నేను ఏంటండి మీ కెపాసిటీ అంటే 48%. 25,000 కోట్ల అప్ప మీరు మారుతారు. 79% 48% కెపాసిటీ యూటిలైజేషన్ తీసుకొచ్చారు. ఏంటి అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది? సింగిల్ ఫర్నెస్ కి తీసుకొచ్చేసారు. వీళ్ళు మారుతారా? ఇది ఎంత అన్యాయం అధ్యక్ష? ఇది వీళ్ళు ఎట్లా చేస్తారో అధ్యక్ష? ఇది ఎలా మారుతారు? ఇది అమ్మాలని చూసేది వాళ్ళు. నేను సార్ కళ్యాణి గారిని ప్రశ్న అడగాలనుకుంటున్నా. 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు. 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫర్నెస్ స్టార్ట్ అయింది. 79% ప్రొడక్షన్ తీసుకొచ్చాం. అది మాకున్న కమిట్మెంట్. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? 14,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా? ప్రైవేటైజ్ జరగదని చెప్తే చెప్తారా? ఓకే, అవుట్ సోర్సింగ్ విషయం మేడం గారు మాట్లాడారు. ఏంటి సార్, ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు. సార్ ఐఎమ్ నాట్ యీల్డింగ్. I have right to talk. I have absolutely right to talk. I am not yielding. నాకు హక్కుంది సార్. ఎల్ఏపీ సార్ మాకు హక్కుంది మారదానికి. నేను మంత్రిని సార్. ప్రజలు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు విశాఖ ఉక్కుని కాపాడడానికి. మీలాగా సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళడం కాదు. మేము సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళాం. మేము అధ్యక్ష కాంట్రాక్ట్ గురించి మాట్లాడతారు అధ్యక్ష. ఏం జరిగింది అధ్యక్ష? గతంలో కాంట్రాక్ట్ సుమారుగా 120 మందికి వచ్చేది. ఆ 120 మందికి వచ్చేది ఎఫిషియన్సీ రావాలి, కెపాసిటీ బిల్డ్ అవ్వాలని చాలా స్పష్టంగా ఏకంగా మంచోళ్ళకి ఇద్దాము అని చెప్పి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు. దానికి ఇంత ఫీలింగ్ అవుతారు. నేను అడుగుతున్నా మీరు ఏం ఆడతారు? ప్రొడక్షన్ లేదంటారు. ఏం ప్రొడక్షన్ లేదు? ఈరోజు 79% ప్రొడక్షన్ వచ్చింది. మీరు ఇట్లా మాడితే ఎట్లా? మీరు చేసిన గురించి చెప్తున్నా. ఎందుకంత భయపడతారు మీరు? వాస్తవాలు చెప్తే ఎందుకు భయం సార్? అరే డబ్బులు తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ జరగదంటే మీరు జరగాలని కోరుకుంటున్నట్టున్నారు. ప్రైవేటీకరణ జరగాలని. మేము జరగదని 100 సార్లు చెప్పినాం. మాకు క్లారిటీ ఉంది. అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, టీడీపీకి చాలా క్లారిటీ ఉంది. పాపం వైకాపా క్లారిటీ లేనట్టుంది ఈ సబ్జెక్ట్ లో. బొత్తిగా అవగాహన లేదు. ఎన్ఎండిసి స్లరీ పైప్ లైన్ కి మైన్కి తేడా తెలియదు మీకు. ఇంకేం చెప్పాలండి? మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు? హాయిగా కూర్చోండి. దాదాపు 10 మంది మాట్లాడాల్సిన అవసరం ఉంది సార్. ఎల్విప్ గారు ప్లీజ్ కూర్చోవాలి సార్. మీరు ఎవరిపైన చెప్పకపోతే మైక్ ఎవరు వస్తుంది? ప్లీజ్ కోఆపరేట్ చేయాలి సార్. కూర్చోండి సార్ ప్లీజ్. కూర్చోండి సార్. అధ్యక్ష ఎల్విప్ గారు కూర్చోబెట్టండి. ఫస్ట్ కూర్చోమని చెప్పండి ప్లీజ్. కోఆపరేట్ చేయాలి సార్. మీరు కూడా కూర్చోండి సార్ ప్లీజ్. ఎల్విప్ గారు పరిశ్రమలు పెట్టుబడులు స్టీల్ ప్లాంట్ దాన్ని మీద వచ్చి డిస్కషన్ని మీ తమిళలో చేశారు. చేసినట్టే మంత్రి గారు వచ్చి దాన్ని ఇనిషియేట్ చేశారు. వారు మాట్లాడినంతసేపు ఎన్ని సందర్భాలు ఏం మాట్లాడినా ఎక్కడ మేము ఇంటర్వ్యూ అవ్వకుండా అన్ని వింటూనే ఉన్నాం. దయచేసి వినండి. అవైతే మా వాళ్ళు ఉంటారు. అది కాదు. అది వాస్తవమా అవాస్తవమా అనేది మేము మాట్లాడి చెప్తాం. అది వాస్తవాలా అవాస్తవాలా ఏంటో మేము చెప్తాం. కానీ మా సభ్యురాలు మాట్లాడినప్పుడు
ఆవిడేమి కొత్తగా ఏమి కోట్ చేసి మాట్లాడలే. మీరు చెప్పిన మాటలనే చెప్పారు. మీరు ఏది చెప్పారు అవే చెప్పారు తప్ప ఏమి కొత్త మాట ఏమీ మాట్లాడలే. మీరు మాట్లాడి తిరిగి కోట్ చేస్తే గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్కు ఇదేనండి సభ సాంప్రదాయం, ఇదేనండి ఎవరు చెప్పారు ఏం పీకారు అన్నాడా? ఏం పీకారు అని చెప్పా? 5 సంవత్సరాలు మీరు ఏం తీసుకొచ్చారు అడిగా? ఎందుకట్లా మాట్లాడతారు? మీరు లేరు, బయట ఉన్నారు, ఇప్పుడు వచ్చారు హౌస్ లోకి. ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడతారు. హౌస్ లో లేరు, టీవీలో చూస్తున్నారు.